ఇగోండి ఇంట్లో బ్లౌజ్ పీసెస్ లైనింగ్ క్లాత్‌లండి. నార్మల్ లైనింగ్ క్లాత్ ఎప్పటినుంచో ఉన్నాయి. ఇంకా యూట్యూబ్‌లో చూపిచ్చారు. సరే చూద్దాం ఎలా అవుతుందో అన్నట్టుగా అన్నీ 70 సెంటీమీటర్స్ అలా ఉన్నాయండి పీసెస్. 4 కలర్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా సరేనని ఆ 4 కలర్స్ తీసుకొని ఇంకా మా వారు అయ్యప్ప మాలేసుకున్నారండి 23సారి. ఇప్పుడు ఇంకా ఖాళీగా ఇంట్లో ఉన్నాను కదా అని ఇంకేదో ఒకటి పిచ్చి పిచ్చిగా అన్నీ చేసుకుంటూ ఉన్నాను. ఇక ఇవి ఇలా కట్ చేశానండి. మొత్తం మీద నాకు ఒక 3 అవర్స్ పట్టిందనండి అంతేనండి. పెద్ద టైం ఏం పట్టలేదు నాకు. 3 అవర్స్‌లో పూర్తిగా కంప్లీట్ చేసేసాను. 6:30కి స్టార్ట్ చేస్తే నాకు నేను 'బిగ్ బాస్' చూసుకుంటూ నాకు 9:30 వరకే అయిపోయిందండి. ఇదిగోండి అన్నీ ఇలా కట్ చేసుకున్నాను. అయితే ఇది ఎందుకంటే అండి ఉల్లిపాయ మన సూది ఉంది గదండీ! సూది అటు ఇటు కదలకుండా ఇలా పెట్టుకుంటే కదలదన్నారు. సరేనని పెట్టాను గానీ నాకది సెట్ అవ్వలేదండి. సెట్ అవ్వలేదు. నాకు చేయితోటే హ్యాపీగా అనిపించింది. సింగిల్‌గా కుచ్చితేనే నాకు 3 అవర్స్ పట్టింది. ఇంకా అలా టకటక పెట్టేస్తే 1 అవర్‌లో అయిపోతుందనుకుంటాను. ఇలా అంతా చక్కగా కుట్టానండి. కానీ ఎంత బాగొచ్చిందో అండి మాల చాలా చక్కగా వచ్చింది. ఇంకా నేను అనుకున్నాను ఇంటి ముందలకు కూడా ఇంక ఇలాగే మొత్తం పెద్ద దండ తయారు చేసుకోవాలి. ఒక 2, 3 రోజులైనా, వారం రోజులైనా కూడా ఒక 3 మీటర్స్ అన్నీ తీసుకొని పెద్ద దండ తయారు చేసుకొని పండగలప్పుడు బయట హ్యాంగ్ చేస్తే బావుంటుందనుకున్నాను. చాలా చక్కగా వచ్చిందండి దండ. ఏదో హ్మ్. అదరబదరగా చేసిందే అయినా చాలా చక్కగా వచ్చిందండి. ఇంకా మంచిగా మనం క్లియర్‌గా కూర్చొని చూస్తే ఇంకా బావుంటది. క్లియర్‌గా కూర్చొని నీట్‌గా చేస్తే బావుంటుంది. ఇక వెంకటేశ్వర స్వామికి ఏసానండి దండ. చాలా అందంగా ఉంది. మా రెంట్‌లో ఉన్న వాళ్ళందరూ అన్నారు చాలా బావుంది.